హాయ్, అమ్మమ్మ చేసిన ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఉసిరికాయల్ని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఉసిరికాయల్ని. 3 చిన్నుల్లిపాయలని ఒలిచి పక్కన పెట్టుకున్నాను. 2 గిద్దల కారం తీసుకున్నాను. చిన్నుల్లిపాయ కారం పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతులు ఆవాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి దంచుకొని. రాక్ సాల్ట్ తీసుకున్నాను, మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. గిద్దంబావు ఉప్పు వరకు పడుతుంది. ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఉప్పు చింతపండు గుజ్జుని కలుపుకోవాలి. అవి కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చిన్నులపై కారాన్ని కూడా ఉసిరికాయ ముక్కల్లోకి పోసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొన్ని చిన్నులపాయలని దంచుకొని వేసుకోండి. తిరుగుమాత వేసుకోవాలి. కొంతమంది తిరుగుమాత వేస్తారు, కొంతమంది వేయరు. మేము వేస్తున్నాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చిన్నులపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ తీసుకోండి. మీరు ఏమేమి వేస్తారో తిరుగుమాతలు అవన్నీ వేసి బాగా కూల్ అయ్యాక ఉసిరికాయ ముక్కల్లోకి పోయండి. బాగా మిక్స్ చేయండి. మెంతుపిండి, ఆవాల పొడి కూడా వేసుకోవాలి. వేసాము, అది చూపించలేదు నేను. మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. చాలా బాగుంది.